తేజస్విని గౌడ, అమర్దీప్ చౌదరి వీళ్ళిద్దరూ బుల్లితెర ఆడియన్స్ కు చాలా సుపరిచితం. బుల్లితెర నుంచి సీరియల్ త్రూ వీళ్ళిద్దరికి చాలా మంచి ఫ్యాన్ బేస్ ఉంది. వీళ్ళిద్దరూ ప్రేమించి వివాహం కూడా చేసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే రీసెంట్ గా ఓంకార్ ఇస్మార్ట్ సీజన్ 3 జోడీ షోలో తేజస్విని గౌడ, అమర్దీప్ చౌదరి కూడా ఉన్నారు. ఆ షోకి వన్ ఆఫ్ ది టాప్ కంటెస్టెంట్స్ వీళ్ళే. అయితే వీళ్ళిద్దరూ ఆ షోలో మేము పెళ్లైనప్పటి నుంచి ఇప్పటి వరకు సంతోషంగా లేము అంటూ యాక్సెప్ట్ చేయడంతో ఒక్కసారిగా అక్కడ ఉన్న మిగిలిన కంటెస్టెంట్స్ కే కాకుండా షో చూస్తున్న ఆడియన్స్ కూడా ఫీజులు ఎగిరిపోయాయి. ఒక్కసారిగా అమర్దీప్ చౌదరి, తేజస్విని గౌడ మేము పెళ్లైనప్పటి నుంచి ఇప్పటి వరకు హ్యాపీగా లేము అనేసరికి చూసే ఆడియన్స్ కి ఒక పక్క బాధ, మరో పక్క ఆశ్చర్యం. అసలు ఎందుకు హ్యాపీగా లేము అనేదానికి అసలు అమర్దీప్ చౌదరి, తేజస్విని గౌడ హ్యాపీగా లేకపోవడం ఏంటి? బుల్లితెర సోషల్ మీడియా వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ కపుల్స్ లో వీళ్ళు టాప్ 5 లో ఉంటారు. అమర్దీప్ చౌదరి బిగ్ బాస్ లోకి వెళ్లేటప్పుడు చాలా మంది అమర్దీప్ చౌదరికి సపోర్ట్ చేయడానికి గల కారణం కూడా మరో పక్క తేజస్విని గౌడ ఫ్యాన్స్ కూడా చాలా బాగా సపోర్ట్ చేశారు. అయితే బిగ్ బాస్ లోకి వెళ్లిన అమర్దీప్ బిగ్ బాస్ కి వెళ్లిన తర్వాత చాలానే విమర్శలు ఎదుర్కొన్నారు. ఆ టైంలో తేజస్విని గౌడ బాగా సపోర్ట్ చేశారు. రీసెంట్ గా బిగ్ బాస్ సీజన్ 8 కి తేజస్విని గౌడ ఎంట్రీ ఉండాల్సి ఉంది. కానీ ఎందుకో తేజస్విని గౌడ యాక్సెప్ట్ చేయలేదు. అయితే ఇప్పుడు సడన్ గా పెళ్లైనప్పటి నుంచి ఇప్పటి వరకు హ్యాపీగా లేమంటూ శాటిలైట్ ఛానల్లో ఓంకార్ వంటి షోలో ఒక్కసారిగా చెప్పుకుంటూ అందరికీ షాక్ ఇచ్చారు. ఇద్దరు సీరియల్ యాక్టర్సే. ఇద్దరికి బుల్లితెరలో మంచి పేరే ఉంది. ఇద్దరు ప్రేమించి వివాహం కూడా చేసుకున్నారు. అన్ని రకాలుగా బాగున్న మీరే హ్యాపీగా లేకపోతే మాలాంటి కామన్ ఆడియన్స్ పరిస్థితి ఏంటి అంటూ నెటిజన్లు కామెంట్లు కూడా చేస్తూ ఉన్నారు. మరోపక్క అమర్దీప్, తేజస్విని గౌడ ఫ్యాన్స్ అక్క మీరు అలా అనకండి, చిన్న చిన్న మనస్పర్ధలు అనేవి కామన్, మీరు ఎప్పుడు హ్యాపీగా ఉండాలంటూ కామెంట్లు కూడా చేస్తూ ఉన్నారు. ఇస్మార్ట్ జోడీ సీజన్ 3 షోలో ఓంకార్ మీరు హ్యాపీగా ఉన్నారా అని అడిగిన ప్రశ్నకు మేము హ్యాపీగా లేము అని చెప్పిన మాటల్లో వాళ్ళిద్దరి కళ్ళల్లో బాధ కనిపిస్తూ ఉంది. ఎప్పుడు సరదా కూడా అలా అనవద్దు, మీ ఫ్యాన్స్ మేము తట్టుకోలేమంటూ బుల్లితెర ఆడియన్స్ ఎమోషనల్ అవుతూ ఉన్నారు.